సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, భాయ్ లడ్భా జవేర్ భాయ్ దంపతులకు 1875వ సంవత్సరం అక్టోబర్ 31న గుజరాత్లోని నాడియార్లో జన్మించారు. పటేల్ స్వాతంత్ర్య యోధుడు మాత్రమే కాదు, స్వాతంత్ర్యానంతరం దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి, సమైక్య భారతాన్ని తయారు చేసిన మహోన్నత వ్యక్తి పటేల్. అక్టోబర్ 31వ తేదీ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా నంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత పటేల్కే దక్కుతుంది. ఇంగ్లాండ్లో బారిస్టర్ పట్టా పుచ్చుకుని స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్నారు. బార్దోలీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమంలోనే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ రచనలో అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. స్వాతంత్రానంతరం జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలిలో హోంశాఖ మంత్రిగాను, భారత ఉప ప్రధాని మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణిచివేశారు. నెహ్రూ శాంతి కాముకతను కాదని అనేక పర్యాయాలు బల ప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్నను అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబర్ 15న మరణించారు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న బిరుదు ఇచ్చింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.